శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే త్రయోవింశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 23వ సర్గము. ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణః శత్రు రావణః సందిశ్య చ తతః సర్వా రాక్షసీర్నిర్జగామ. శత్రువులను బాధించి ఏడ్పించునట్టి రావణుడిట్లు సీతతో బలికి రాక్షస స్త్రీలందరికిని పై విధమున నాజ్ఞ ఇచ్చి అంతఃపురమునకు బోయెను. నిష్క్రాంతే రాక్షసేంద్రేతు పునరంతఃపురం గతే రాక్షస్యో భీమరూపాస్తాసీతాం సమభిదు ధ్రువుః. రాక్షసేశ్వరుడగు రావణుడు అంతఃపురమునకు బోగానే భయంకరాకారము గల రాక్షస స్త్రీలు సీతతో బరుషముగా బలుకుచు బాధను కలిగించిరి. తతః సీతాముపాగమ్య రాక్షస్యః క్రోధమూర్ఛితాః పరం పరుషయా వాచా వైదేహీ మిదమబ్రువన్. అంతనా రాక్షస స్త్రీలు మిక్కిలి కోపము వహించి సీతాదేవిని సమీపించి మిక్కిలి పరుషములైన వాక్యములనిట్లు పలికిరి. పౌలస్తస్య వరిష్ఠస్య రావణస్య మహాత్మనః దశగ్రీవస్య భార్యా త్వం సీతే న బహుమన్యసే. ఓ సీత, దశకంఠుడగు రావణుడు పులస్త్య ప్రజాపతి వంశమున బుట్టినవాడు, ఉత్తమోత్తముడు, మహాత్ముడు. అట్టి వానికి భార్యగా నుండుట గొప్పగా నీకేల తోచకున్నది. తతస్త్వేకజటా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ ఆమంత్ర్య క్రోధతాం రాక్షీ సీతాం కరతలోదరీం. ఆ సమయమున ఏకజటయను పేరుగల రాక్షసి కోపముచే నెర్రనైన కన్నులు కలదయి సన్నని యుదరము గల సీతను పిలిచి ఇట్లు పలికెను. ప్రజాపతీనాం షణ్ణాం తు చతుర్థో యః ప్రజాపతిః మానసో బ్రహ్మణః పుత్రః పులస్త్య ఇతి విశ్రుతః. పులస్త్య ప్రజాపతి బ్రహ్మ యొక్క మానసపుత్రుడు. పేరు పడిన 6 ప్రజాపతులలోనూ 4వవాడు. మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు ప్రజాపతులు. పులస్త్యస్య తు తేజస్వీ మహర్షిర్మానస సుతః నామ్నా సవిశ్రవా నామ ప్రజాపతి సమప్రభః. ఆ పులస్త్య ప్రజాపతికి మానసపుత్రుడు విశ్రవసుడు. ఆ విశ్రవసుడు గొప్ప తేజస్సు కలవాడు, మహర్షి, బ్రహ్మకు సాటి వచ్చువాడు. తస్య పుత్రో విశాలాక్షి రావణః శత్రు రావణః తస్య త్వం రాక్షసేంద్రస్య భార్యా భవితుమర్హసి. విశాలములైన కన్నులు గలయో సీత, భీతి వలన శత్రువులు అరచునట్లు చేయు రావణుడా విశ్రవసుని కుమారుడు. రాక్షసరాజుగు నా రావణునికి భార్య బొగుటకు నీవు తగుదు. సుందరములగు నవయవములు గల సీత, నీవు నా మాట నేల వినకున్నావు. మయోక్తం చారు సర్వాంగి వాక్యం కిం నానుమన్యసే తతో హరిజటానామ రాక్షసీ వాక్యమబ్రవీత్. పిదప పిల్లి కన్నుల వంటి కన్నులు గల హరిజటైన రాక్షస యువతి కోపముతో గ్రుడ్లు త్రిప్పుచు సీతతో నిట్లనెను. వివర్త్య నయనే కోపాన్మార్జా రసదృశేక్షణ ఏన దేవాస్త్రయస్త్రింశ దేవరాజశ్చ నిర్జితాః. రాక్షసులకు రాజైన రావణుడు 33 కోట్ల దేవతలను వారికి ప్రభువైన ఇంద్రుని రణమున నోడించెను. అట్టి రావణునకు నీవు భార్య బొగుటయే యుచితమైనది. తస్య త్వం రాక్షసేంద్రస్య భార్యా భవితుమర్హసి
తతస్తు ప్రగస నామ రాక్షసీ క్రోధమూర్ఛిత. ఆ తరువాత ప్రగసయను పేరు గల రాక్షసి మిక్కిలి కోపముతో సీతను బెదిరించుచు ఘోరముగా నిట్లు పలికెను. భర్త్సయంతి తదా ఘోరమిదం వచనమబ్రవీత్ వీర్యోత్సిక్తస్య శూరస్య సంగ్రామేష్వ నివర్తినః. ఓ సీత, మహాబలవంతుడును శూరుడును యుద్ధమునందు వెనుకకు మరలని వాడును పరాక్రమశాలియును నగు రావణునికి భార్య వగుటకు నీకేల ఇష్టము లేదు. బలినో వీర్యయుక్తస్య భార్యాత్వం కిం న లప్స్యసి ప్రియాం బహుమతాం భార్యాం త్యక్త్వా రాజా మహాబలః. గొప్ప బలవంతుడును రాక్షసులకు ప్రభువును నగు రావణుడు తన భార్యలందరిలోనూ తనకు మిక్కిలి ప్రీతిపాత్రమును గౌరవనీయురాలును నగు మండోదరిని కూడా విడిచి నిన్నే పొందియుండగలడు. సర్వాసాం చ మహాభాగాం త్వాముపైష్యతి రావణః సమృద్ధం స్త్రీ సహస్రేణ నానారత్నోపశోభితం. అతడు 1000 మంది యువతులతో నిండి నానా విధములగు రత్నములతో శోభించుచుండు అంతఃపురను కూడా విడిచిపెట్టి నిన్నే పొందియుండగలడు. అంతఃపుర సముత్సృజ్య త్వాముపైష్యతి రావణః. అన్యాతు వికటా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ అసకృద్దేవతాయుద్ధే నాగగంధర్వదానవాః నిర్జితాః సమరే येन స తే పార్శ్వముపాగతః. తస్య సర్వసమృద్ధస్య రావణస్య మహాత్మనః కిమద్య రాక్షసేంద్రస్య భార్యాత్వం నెచ్చసేధమే. పిదప వికటయను పేరుగల వేరొక రాక్షసి ఇట్లు పలికెను. ఓ అధమురాలా, పెక్కుసార్లు దేవతలతో జరిగిన యుద్ధములందు రావణునిచే నాగులును గంధర్వులును దానవులును ఓడింపబడిరి. అట్టివాడు నేడు నిన్నాశ్రయించి ఉన్నాడు. సర్వ సమృద్ధి కలవాడును మహాత్ముడును రాక్షసులకు రాజును నగు రావణునికి భార్య వగుటకు నీవేళ ఇష్టపడకున్నావో తెలియలేకున్నది. తతస్తు దుర్ముఖి నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ యస్య సూర్యో న తపతి భీతో యస్య చ మారుతః నవాతి స్మాయతా పాంగే కిం త్వం తస్య న తిష్టసి పుష్పవృష్టిం చ తరవో ముముచుర్యస్య వై భయాత్. ఆ పిదప దుర్ముఖియను పేరుగల రాక్షసి ఇట్లనెను. విశాలములగు కన్నులు గల సీత, రావణుని వలన భయమున సూర్యుడు తీక్ష్ణముగా ఎండకాయకుండును, వాయుదేవుడు ఎక్కువగా వీవకుండును. అట్టి వాని యొద్ద నుండుటకు నీవేళ ఇష్టపడకున్నావు. అతనికి భయపడి వృక్షములాతడు వచ్చినప్పుడు పుష్పవర్షమును కురియుచుండును. శైలాశ్చ శుభ్రపానీయం జలదాశ్చ యదేచ్ఛతి తస్య నైరుత రాజస్య రాజరాజస్య భామిని. కిం త్వం న కురుషే బుద్ధిం భార్యార్థే రావణస్య హి సాధుతే తత్వతో దేవి కథితం సాధుభామిని. గృహాణ సుస్మితే వాక్యమన్యథా న భవిష్యసి. అందమైన కనుబొమలు గల యో సీత, అతడు కోరినప్పుడు శైలములను మేఘములను జలమునిచ్చుచున్నవి. రాక్షసులకు రాజును రాజులకు రాజును అగునట్టి రావణునకు భార్యగా నుండవలెనను బుద్ధి నీకేల పుట్టకున్నది. చక్కని చిరునవ్వు కల సీత, నీకు నేను ఉన్న సంగతిని బాగుగా తెలిపియున్నాను. నా మాట వినుము. నా మాట వినవేని నీవు జీవములతో నుండలేవు. ఇది శ్రీమత్ సుందరకాండము 23వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.